ఇక గౌతమ్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అహల్య గారు, ఇంద్రకి కర్మకంటలు నాన్న దగ్గరుండి జరిపించబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కర్మకాండలు జరిపించలేమో ఏమో అని చాలా బాధగా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు నాన్న ఖచ్చితంగా ఇంద్రకి కర్మకాండలు చెయ్యబోతున్నారు. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నానండి. ఏంటి అహల్య గారు, మీరు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారు? ఏం లేదండి. కర్మకాండలు చెయ్యాలంటే ఖచ్చితంగా ఇంద్రగారి ఫోటో ఉండాలి కదా. ఇంద్రగారి ఫోటో చూస్తే ఆ తరువాత నిజం తెలుస్తుంది కదా. అప్పుడు ఎలా చెప్పండి? ఆ దేవుడి దిక్కని అంటూ ఉంటారు కదండి అహల్య గారు. నేను ఒకటే నమ్ముతున్నాను. ఇంద్ర ఫోటోని చూడకుండా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే ఇక ఇంద్ర చనిపోయాడన్న విషయం ఇంట్లో అందరికీ తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండాలంటే ఇంద్ర ఫోటో లేకుండా కర్మకాండలు జరిపించాలి. కానీ అలా చేస్తే ఫలితం దక్కదు కదా అని అంటూ ఉంటే అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఇంద్ర ఫోటో పెట్టి కర్మకాండలు చేస్తాము అని విధంగా చెప్పగానే, కానీ ఎలా చేస్తారో అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఇక అలానే దీర్ఘంగా అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి గౌతమ్ చేస్తూ ఉంటారు. అంతలో అహల్య వస్తుంది. ఇక పూజారిని చూసి, పూజారి గారు, మీరు కర్మకాండలు చేయాలని అంటున్నారు, కానీ అసలైన వారు లేరు కదా. ఆయనకు కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉండి ఎవరో ఒక్కరైనా ఉంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటే, అమ్మ ఎందుకమ్మా బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మీ మావయ్య వస్తున్నారమ్మా. ఏంటి పూజారి గారు ఏం చెప్తున్నారు? మా మావయ్య రావడం ఏంటి? అవునమ్మా, మీ మావయ్యే వస్తున్నారు. నువ్వు కంగారు పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు అని అనగానే, ఇక అంతలో అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, అదిగో అమ్మ నీ వెనుకాలే ఉన్నాడు. అప్పుడు వెంటనే ముసుగు వేసుకుంటుంది అహల్య. ఇక అప్పుడే కర్మకాండలు చేస్తారా అండి? మొదటిగా వీళ్ళ కర్మకాండలు అయిపోయిన తరువాతే మీ కర్మకాండలు చేస్తాను అని విధంగా చెప్పగానే, ఇక సరే అని ఈ విధంగా అహల్య వల్ల మావయ్య చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం కార్ నుండి అందరూ కూడా దిగుతారు. నాన్న వచ్చేసారా? రండమ్మా, అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేశాను అని విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే, ముందుగా మనం వెళ్ళే ముందు మనం దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత మీరు ఇంద్ర చెప్పినట్టుగా కార్యక్రమాలని పూర్తి చేయండి అని విధంగా చెప్పగానే, ఇక సరే సుభద్ర అని అంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అంతలో అహల్య వాళ్ళ మావయ్య పూజారితో ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళ పూజ అయిపోయేసరికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే కదా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. అవును బాబు, మరి అంతలో నా కార్యాన్ని మీరు పూర్తి చేస్తే సరిపోతుంది కదా అని విధంగా చెప్పగానే, సరే బాబు కూర్చో అని విధంగా అంటూ ఇక కర్మకాండలు చేస్తూ ఉంటారు. ఇక పేరు చెప్పండి బాబు అని విధంగా అనగానే, తాయారమ్మ అని విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అహల్య ఆ పేరు విని షాకింగ్గా అలానే వాళ్ళ మావయ్యని చూస్తూ ఉంటుంది. అంటే తాయారమ్మ గారు చనిపోయారా? పెద్ద కర్మ చేయటానికి మావయ్య వచ్చారా అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ దుఃఖిస్తూ ఉంటుంది. ఇక అంతలో గౌతమ్ చూస్తాడు. ఏమైంది అహల్య గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇంద్ర కర్మకాండలో ఈ విధంగా జరుగుతున్నాయని బాధపడుతున్నారా? లేదండి, మా తాయారమ్మ చనిపోయారు. చనిపోయిన విషయం కూడా నాకు తెలీదు. కానీ ఇలా నాకే ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అహల్య గారు బాధపడకండి, పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కదా అని విధంగా గౌతమ్ నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు గౌతమ్ వాళ్ళ తండ్రి రాగానే, ప్రదక్షిణలు అయిపోయాయి నాన్న, అర్చన కూడా చేపించాను ఇంద్ర పేరు మీద. ఇక పద కర్మకాండలో మొదలు పెడదాం.
ఇదిగోండి నాన్న ఈ వస్త్రాలు వేసుకోండి అనే విధంగా అనగానే ఇక వెంటనే తెల్లటి వస్త్రాలు వేసుకొని నడుచుకుంటూ గౌతమ్ వాళ్ళ తండ్రి వస్తూ ఉంటాడు. అసలు మీరు చేసేది ఇంద్రకే అన్న విషయం మీకు తెలియదు నాన్న. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరనే ఇన్ని రోజులు మీకు చెప్పకుండా నేను నటించాల్సి వస్తుంది. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి అనే విధంగా అంటూ లోపల గౌతమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అవంతిక అతిథితో ఇలా చెప్తూ ఉంటుంది. అటు చూసావా, ఇంట్లో అందరూ కూడా వెళ్ళిపోయారు. పైగా నిన్ను వెళ్ళేటప్పుడు నిన్ను రమ్మందా చెప్పతిథి. అమ్మమ్మని రమ్మనలేదు, నన్ను కూడా నమ్మనలేదు. రోజు రోజుకి నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. అహల్య మీదే ప్రేమ పెరుగుతుంది. అది కొంచెం నువ్వు చూసుకుంటే మంచిది. ఏంటి నువ్వు అంటుంది? నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే తను ఇంట్లో అందరినీ కూడా పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, అసలు దాన్నే నేను ఇంట్లో లేకుండా చేస్తాను. ఈరోజు అత్తయ్య మావయ్యల మ్యారేజ్ డే అయితే అహల్యని ఎలా తీసుకెళ్తుంది, నిన్ను ఈ లోకం మీద లేకుండా చేస్తే అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదే అని మనసులో అనుకుంటూ ఇక కోపంగా అతిథి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం కర్మకాండలు చేస్తూ ఉండగా, బాబు పేరు చెప్పండి బాబు అని అనగానే ఇంద్ర పేరు చెప్పలేదు, తన ఫ్రెండ్ పేరు మీద కర్మకాండలు చేయమని చెప్పారు. అప్పుడు వెంటనే గౌతమ్ ముందుకు వచ్చి పేరు ఇంద్ర అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా గౌతమ్ తండ్రి చూస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అంటుంది? ఇంద్ర కర్మకాండల? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అది నాన్న, ఇప్పుడు కర్మకాండలు చేసేది ఇంద్రకే నాన్న. ఏంట్రా నువ్వు అంటుంది? ఏం మాట్లాడుతున్నావురా? నిన్న నాతో ఇంద్ర మాట్లాడి తన ఫ్రెండ్కి కర్మకాండలు చెయ్యమని చెప్పాడు. అవునన్న, వాళ్ళ ఫ్రెండ్ పేరు కూడా ఇంద్రనేనన్నా. ఓ అవునారా? నాకు చాలా కంగారు వేసింది. ఒక్క క్షణంలో కంగారు పుట్టించావు కదరా అనే విధంగా గౌతమ్ తండ్రి అంటూ ఉంటాడు. ఇక అహల్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఈ పిండాలు ఆ సముద్రంలో వదిలిరండి అనే విధంగా అనగానే, బాబు ఫోటో తీసుకొని వచ్చి పిండ దర్పణం చేస్తే సరిపోతుంది అని అనగానే వెంటనే ఇక అహల్య ఇంద్ర ఫోటోను తీసుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ మావయ్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.